హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. మీరు చూస్తున్నారు డిజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఫ్రీగా ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా మొబైల్లోనే అని చూపిస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ముందుగా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికంటే ముందు మీకు కొంచెం ఇంట్రడక్షన్ అయితే చెప్పాలి. అంటే వెబ్సైట్స్కి బ్లాగింగ్కి మధ్య తేడా ఏంటి, అలాగే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, సో వీటి గురించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీకు వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో వచ్చేసి. సో అందులో మోస్ట్లీ చాలామంది వర్డ్ప్రెస్ అయితే యూజ్ చేస్తారు, తర్వాత ఈ బ్లాగర్, ఇంకా విక్స్, వీబ్లీ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో నేను ఎందుకు వర్డ్ప్రెస్లో వెబ్సైట్ క్రియేట్ చేయడం చూపించడం లేదు, ఈ బ్లాగర్లో చూపిస్తున్నాను అంటే, వర్డ్ప్రెస్లో వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో మోస్ట్లీ అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ బ్లాగర్లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ముందుగా వెబ్సైట్కి మరియు బ్లాగింగ్కి మధ్య తేడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే ఆ వెబ్సైట్లో వాళ్ళ సర్వీసెస్ కానీ, వాళ్ళ మెంబర్స్ కానీ, వాళ్ళ కంపెనీ గురించి తెలియజేస్తారు వాళ్ళు. అంటే ఆ వెబ్సైట్లో కేవలం ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఇంకా అప్డేట్ చేయడానికి ఏముండదు, రోజు అప్డేట్ చేయడానికి అయితే ఏముండదు. అంటే ఆ వెబ్సైట్ని నువ్వు ఈరోజు చూసినా అలాగే ఉంటుంది, ఒక 1 year తర్వాత చూసినా, లేదా ఒక 2 years తర్వాత చూసినా కూడా అలాగే ఉంటుంది. సో బ్లాగింగ్ అంటే ఏంటంటే, మీకు ఏదైనా స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే దాన్ని ఆన్లైన్లో ఆర్టికల్స్ రూపంలో షేర్ చేయడం. సో ఆ పనినే బ్లాగింగ్ అంటారు. మీరు రాసి పబ్లిష్ చేసే వాటిని బ్లాగ్స్ అంటారు. సో అది కూడా వెబ్సైటే, బట్ బ్లాగింగ్ అంటారు. ఎప్పటికప్పుడు మనం ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసి మన వెబ్సైట్ని అప్డేట్ చేస్తుంటే బ్లాగింగ్ అంటారు. సో ఇది మీకు వెబ్సైట్కి ఇంకా బ్లాగింగ్కి మధ్య తేడా అయితే తెలిసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డొమైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా facebook.com అనేది అయితే ఉంది. సో ఫేస్బుక్ అనేది డొమైన్ నేమ్, .com అనేది డొమైన్. సో ఇలా .com, .in, .edu, .gov, సో ఇలా చాలా వినుంటారు మీరు. సో వీటన్నింటినీ కూడా డొమైన్స్ అంటారు. వీటిని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ వెబ్సైట్కి రావడానికి ఒక అడ్రస్ లాంటిది అది. మీరు ఒకవేళ ప్రొఫెషనల్గా వర్డ్ప్రెస్లో వెబ్సైట్ చేసినట్లయితే మీరు హోస్టింగ్ ఇంకా డొమైన్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఆన్ అండ్ యావరేజ్గా 3000+ అయితే అవుతుంది. బట్ ఇనిషియల్ డేస్లో, అంటే స్టార్టింగ్లో మీకు కాంపిటీషన్ అందుకు ఏం తెలియదు, వెబ్సైట్ గురించి బ్లాగింగ్ గురించి ఏం తెలియదు అనుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాగర్ నా వరకు అయితే. సో అందుకే నేను ఈ బ్లాగర్లో ఫ్రీగా సింపుల్గా వెబ్సైట్ని ఎలా చేసుకోవాలనే దాన్ని బట్టే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో డొమైన్ అంటే అది ఫేస్బుక్ అనేది డొమైన్ నేమ్, దాని తర్వాత .com అనేది డొమైన్ అంటారు. సో ఇలా .com, .in వీటన్నింటిని కూడా డొమైన్స్ అంటారు. నెక్స్ట్ హోస్టింగ్ అంటే మీ ఫైల్స్, అంటే మీరు రోజు అప్లోడ్ చేస్తారు కదా, ఆర్టికల్స్ రాసి అప్లోడ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే లెటర్స్ రూపంలో, ఆర్టికల్స్ రూపంలో వస్తుంది. సో ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకొని యూజర్ అనే అతను వెతికినప్పుడు మనకు సర్వ్ చేయాలి, అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా హోస్టింగ్ చూసుకుంటుంది. సో అలా మీరు ఒకవేళ ప్రొఫెషనల్ వెబ్సైట్, ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది డిజీ తెలుగు. సో DigiTelugu.com అని చెప్పి నేను ప్రొఫెషనల్గా వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని ఆన్లైన్లో పెట్టాలనుకుంటే నేను డొమైన్ ఇంకా హోస్టింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్లాగర్లో అయితే మీకు సబ్ డొమైన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు DigiTelugu.com అనేది డొమైన్ అంటారు. సబ్ డొమైన్ ఏంటంటే DigiTelugu.blogspot.com అనేది వస్తుంది. అంటే డొమైన్కి సబ్ డొమైన్కి తేడా ఏంటంటే, డొమైన్కి ఉన్నంత ప్రయారిటీ అయితే సబ్ డొమైన్కి ఉండదు. బట్ మనం రాసిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్లో రావా అంటే అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వెబ్సైట్ ఇంకా బ్లాగింగ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, వీటి గురించి చెప్పాను. సో మీకు వాటి గురించి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని కనపడుతుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి బ్లాగర్లో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి. సో మీకు ఏదైనా జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సో నేను మన DigiTelugu official gmail.com అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి
మీరు మీ యొక్క బ్లాగ్ స్పాట్ అంటే మీ వెబ్సైట్కి ఒక నేమ్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క బ్లాగ్కి టైటిల్ అయితే ఇవ్వండి. సో నేను డిజీ తెలుగు అని ఇచ్చేస్తున్నాను మన ఛానల్ నేమ్. సో మీరు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సో ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అని కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత నేను నీకు చెప్పాను కదా సబ్ డొమైన్ అయితే ఇస్తారు వీళ్ళు అని. సో .blogspot.com అనేది అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు అంటే యూనిక్గా ఉండాలి, ఇంతవరకు ఆ నేమ్ ఎవరు వాడు ఉండకూడదు. సో నేను సపోజ్ చూపిస్తాను, ఇక్కడ డిజీ తెలుగు అనే టైప్ చేస్తాను. సో మీకు అవైలబుల్గా లేకపోతే ఎలా చూపిస్తుంది, సో దిస్ అడ్రస్ ఆల్రెడీ అవైలబుల్ అలా చూపిస్తుంది డిజీ తెలుగు అని. సో చూసారు కదా, డిజీ తెలుగు .blogspot.com అనేది టైప్ చేశాను. సారీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ నాట్ అవైలబుల్. సో మీకు అవైలబుల్గా ఉండేవి మాత్రమే మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఓకే, నేను ఇక్కడ సపోజ్ మీకు డెమో చూపించడం కోసం ఏదో ఒక టైప్ చేస్తున్నాను. సో డిజీ తెలుగు టెక్ అని. సో చూసారా, డిజీ తెలుగు టెక్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో చూసారు కదా, దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. సో మీకు ఇలా వచ్చిందంటే ఇక మీ URL అనేది రెడీగా ఉన్నట్లు, అంటే డిజీ తెలుగు మీరు ఒకవేళ పబ్లిష్ చేసినట్లయితే డిజీ తెలుగు tech.blogspot.com అని టైప్ చేసినట్లయితే మీ వెబ్సైట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసేయండి. సేవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ అని కనపడుతుంది కదా. సో బ్లాగ్ క్రియేటెడ్ అని వచ్చేసింది. సో ఇది వచ్చేసి మీ బ్లాగ్. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ సైడ్ బార్లోకి వచ్చేసి మీకు ఇక్కడ కింద వ్యూ బ్లాగ్ అని ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసారు కదా, ఇందాక నేను డిజీ తెలుగు tech.blogspot.com అనేది అక్కడ URL అయితే ఫిక్స్ చేశాను. సో అది నేను గూగుల్లో టైప్ చేసిన వెంటనే నాకు ఈ బ్లాగ్ అనేది వచ్చేసింది. సో ఇందులో ఏం లేదు, మనం ఇంకా ఏం ప్లేస్ చేయలేదు. సో ఇందులో థీమ్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, థీమ్ ఎలా అప్లోడ్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కానీ మీకు ఇప్పుడు సింపుల్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో తర్వాత మీరు బ్లాగర్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడ నావిగేషన్ మెనూ కనబడుతుంది కదా 3 లైన్స్ అని. సో దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేసి మీకు ఇక్కడ థీమ్స్ అని కనపడుతుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసేయండి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని థీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏవి కూడా నాకు నచ్చలేదు అనుకుంటే మీరు కొత్తగా ఫ్రీ టెంప్లెట్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎడిట్ HTML దగ్గర అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మీకు థీమ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి చెప్తాను. ఇక్కడ థీమ్ అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అనేది ఓపెన్ చేసాం, అందులో ఏం లేదు, జస్ట్ బ్లాంక్ ఉంది. అంటే అది ఏం లుక్ లేదు. అంటే వెబ్సైట్ అంటే ఇప్పుడు టెంప్లెట్స్ ఆర్డర్ ఉంది, ఇది చూసారా ఓపెన్ చేయగానే ఎంత లుక్ ఎంత రెస్పాన్సివ్గా ఉందో. సో ఇలా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే దానికోసం మీరు ఒక థీమ్ అయితే డౌన్లోడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు బ్లాగర్లో కొన్ని థీమ్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ అవి బాగుండవు. మీకు బయట థర్డ్ పార్టీ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెంప్లెట్ యార్డ్స్ అని కనబడుతుంది కదా, ఇందులో నుంచి అయితే మీరు మంచి థీమ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను దానికోసం సపరేట్గా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇందులో మీరు టెంప్లెట్ యార్డ్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో వీటిలో ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అందులో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే. సో నాకు ఒకవేళ ఇది మీకు నచ్చింది అల్ట్రా మ్యాక్ అని. సో ఇవే కాదు చాలా ఉంటాయి ఇందులో, గుయాబీ అని వేరే వెబ్సైట్ కూడా ఉంటుంది, టెంప్లెట్స్ యాడ్ గుయాబీ ఇలా చాలా ఉంటాయి. నేను ఈ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే జస్ట్ దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ ప్లాన్ ఉంది కదా, ఫ్రీ వర్షన్, దీనిపైన అయితే డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. సో మీకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, అన్నీ సెలెక్టెడ్ అయి ఉంటాయి. సో మీరు వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు దాని ద్వారా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే, సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అల్ట్రా మ్యాగ్ ఫ్రీ వర్షన్ .xml అని కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ HTML వ్యూవర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి
మీకు మొత్తం XML కోడ్ అనేది వస్తుంది, ఆ థీమ్ యొక్క కోడ్. సో మీరు దీన్ని మొత్తం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మొత్తం మీరు కాపీ అయితే చేసుకోండి. సో మీరు ఇలా మొత్తం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాపీ పైన అయితే క్లిక్ చేసేయండి, మీకు కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ బ్లాగర్లోకి వెళ్ళిపోండి. సో మీరు బ్లాగర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ అని కనపడుతుంది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ థీమ్ అనేది ఉంది, ఇక్కడ కనపడుతుంది కదా. సో ఈ కస్టమైజ్ పక్కన ఉండే ఈ థీమ్ అయితే ఉంది. సో దీని ప్లేస్లో అంటే బ్యాక్ ఎండ్లో దీనికి ఒక కోడ్ ఉంటుంది XMLలో, HTML XML అలాగా. సో ఆ కోడ్లో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కోడ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ కస్టమైజ్ పక్కన డ్రాప్ డౌన్ మెనూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ HTML పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. సో మీకు ఇలా వచ్చేస్తుంది ఎడిట్ HTML అనగానే. సో XML కోడ్ ఇదంతా. సో ఇదంతా మీరు తీసేయాల్సి ఉంటుంది. సో మొత్తం కాపీ చేసేసి మీరు తీసేయాల్సి ఉంటుంది. సో దీని ప్లేస్లో మనం ఇంతకుముందు కాపీ చేసుకొని పెట్టుకున్న కోడ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు మొత్తం కాపీ చేసి డిలీట్ చేసేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మీరు XML కోడ్ అనేది కాపీ చేసి ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ అక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు. సో ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలోనే ఇక్కడ రీస్టోర్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీరు జస్ట్ ఆ XML ఫైల్ అనేది అప్లోడ్ చేస్తే పని అయిపోతుంది. సో ఇక్కడ ఫైల్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అని కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది అల్ట్రామ్యాక్ ఫ్రీ వర్షన్ .xml అని. ఇది ఇంకో థీమ్ సంబంధించింది, సోరాయ్ CO2 ఫ్రీ వర్షన్ XML.xml అనేది. సో దీన్ని అయితే క్లిక్ చేసేయండి అల్ట్రామ్యాక్ XML అని. సో ఇక్కడ రీస్టోరింగ్ థీమ్ అని కనపడుతుంది కదా. సో రీస్టోరింగ్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీరు డిజీ తెలుగు tech.blogspot.com అని కొట్టినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకున్న థీమ్ అనేది కనపడుతుంది. మంచి లుక్తో బ్యూటిఫుల్గా రెస్పాన్సివ్గా అయితే కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రీస్టోరింగ్ అయితే అయిపోవడం జరిగింది. సో ఇంతకుముందు ఏం లేదు, జస్ట్ డిజీ తెలుగు అని సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇలా ఉండేది. సో ఇలా ఉంటే ఏం బాగుండదు అని చెప్పేసి మనం ఒక మంచి టెంప్లెట్ చూసి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఆ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో అది రీస్టోర్ అవడం జరిగింది. సో ఇప్పుడు మీరు డిజీ తెలుగు tech.blogspot.com అని గూగుల్లో సెర్చ్ బాక్స్లో టైప్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ థీమ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు వస్తుంది. సో మంచి లుక్, అట్రాక్టివ్గా మరియు రెస్పాన్సివ్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నేను డిజీ తెలుగు tech.blogspot.com అని ఎందుకు అంటున్నా అంటే నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఆ URL. సో అది చెప్తున్నాను. సో అది మీరు ఏంటో అనుకోవద్దు. సో URLే అది, నేను డెమో కోసం మీకు అలా చెప్పడం జరిగింది. సో మీరు మీకు తగ్గట్టుగా మీరు URL అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెస్పాన్సివ్ అనే పదం వాడడం జరిగింది నేను ఇందాక. సో రెస్పాన్సివ్ అంటే ఏం లేదు, మీరు వెబ్సైట్ అనేది మొబైల్లో ఓపెన్ చేసినా, ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా, లేదా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ వెబ్సైట్ ఆ స్క్రీన్కు కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో అలా సెట్ అవుతేనే దాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్ అని అంటారు, లేదంటే మీది రెస్పాన్సివ్గా లేదని అర్థం. సో ఇప్పుడు మీరు రీస్టోరింగ్ అవడం జరిగింది. సో ఇక్కడ నావిగేషన్ బార్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు వ్యూ బ్లాగ్ అని కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు పైన చూసారు కదా డిజీ తెలుగు tech.blogspot.com అని. సో మీరు మీకు తగ్గట్టుగా మీ ఇష్టం వచ్చిన URL అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా మంచి వెబ్సైట్, మంచి లుక్ అండ్ రెస్పాన్సివ్గా. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ ఫ్రీగా మీరు క్రియేట్ చేసుకున్న URL గూగుల్లో టైప్ చేసి మీకు వెబ్సైట్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మనీ. సో బాగుంటుంది కదా. సో మీకు తెలిసిన నాలెడ్జ్ను ఇలా ఆర్టికల్స్ రూపంలో నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ థీమ్ అనేది ఎలా పడితే అలా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, అలాగే ఎలా పోస్టులు అప్లోడ్ చేయాలి, ఆర్టికల్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మొత్తం ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో బ్లాగర్లోకి సైన్ ఇన్ అయిపోయి మీకు ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉన్నది, సైన్ ఇన్ అయిపోయి మీరు మంచి యూనిక్గా ఉండే ఒక URL సెట్ చేసుకొని సబ్ డొమైన్తో blogspot.com అనే సబ్ డొమైన్తో URL సెట్ చేసుకొని మంచి టెంప్లెట్ నేను చూపించిన ప్రాసెస్లో మీరు సెలెక్ట్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, అన్నింటి లింక్స్, వాటి ద్వారా మీరు విజిట్ చేయొచ్చు ఆ వెబ్సైట్స్ని. సో దాని ద్వారా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఆ ఫైల్స్ని అన్నింటినీ అప్లోడ్ చేసి మీరు ఇలా మంచి వెబ్సైట్ని అయితే మీకు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మీకు ఇలా మాకు ఇలా వెబ్సైట్ చేస్తే ఏమొస్తుంది అనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో అలా అయితే అనుకోకూడదు. డిజిటల్ మార్కెటింగ్ అనే పేరు అయితే వినే ఉంటారు. సో డిజిటల్ మార్కెటింగ్లో ఈ బ్లాగింగ్ అనేది ఒక వెపన్ లాంటిది. నవ్వేడేస్ ఆన్లైన్లో లీగల్గా మనీ సంపాదించడానికి నెంబర్ 1 చాయిస్గా ఈ బ్లాగింగ్ని అయితే ఉపయోగిస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్స్ ఎలా పోస్ట్ చేయాలి, అలాగే ఆ ఆర్టికల్స్ని సెర్చ్ రిజల్ట్స్లో ఎలా తీసుకురావాలి అనేది
కస్టమైజేషన్కి సంబంధించిన వీడియోస్. సో బ్లాగింగ్కి సంబంధించిన మొత్తం వీడియోస్ అయితే నెక్స్ట్ ముందు మన ఛానల్లో రావడానికి నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వడానికి, మీరు నోటిఫికేషన్స్ పొందడానికి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. సో నేను మీకు ఫస్ట్లో ఒకటి చెప్పాను, మనం బ్లాగ్ స్పాట్లో రాసిన ఆర్టికల్స్ నేను డొమైన్కి సబ్ డొమైన్కి అంత ప్రయారిటీ లేదని చెప్పాను కదా. సో నాకు ఇక్కడ కస్టమ్ డొమైన్ అయితే ఉండడం జరిగింది. నేను ఇప్పుడు మీకు Telugu techtudes.blogspot.com అని చెప్పాను కదా. సో ఇది నాకు సబ్ డొమైన్, బట్ నాకు దగ్గర కస్టమ్ డొమైన్ ఉంది diztelugu.com అని. సో దాన్ని ఏం చేశానంటే నేను బ్లాగర్కి కనెక్ట్ చేశాను. దాని ద్వారా నా కొన్ని ఆర్టికల్స్ సెర్చ్ చేసినప్పుడు నావి సెర్చ్ రిజల్ట్స్లో వస్తాయి. దాని ద్వారా యూజర్స్ నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది. సో అలాగా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్స్ ఎలా చేయాలి, అంటే ఆర్టికల్స్ రాసి ఎలా అప్లోడ్ చేయాలి, వాటిని సెర్చ్ రిజల్ట్స్లో ఎలా తేవాలి, సో వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Telugu యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ని ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం Telugu techtudes.blogspot.com అని క్రియేట్ చేసాం కదా. సో మీరు దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ Telugu. సో నాకు ఇక్కడ కింద URL రావడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అనేది వస్తే మీరు ఏ ఎర్రర్ లేకుండా కరెక్ట్గా ఉన్నారని. సో ఇలా వచ్చేసింది. సో చూసారు కదా, మీరు క్రియేట్ చేసుకునే URL గూగుల్లో టైప్ చేసినప్పుడు మీకంటూ ఒక వెబ్సైట్ వస్తే ఎలా ఉంటుందో. సో ఒకసారి ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను.